అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఒంటిపై వచ్చే దద్దుర్లకి చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఒంటిపై వచ్చేటువంటి దద్దుర్ల సమస్య చాలామందిని వేధించి, పీడించి, బాధించి, ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయిపోయింది. దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పటికీ అవి తాత్కాలికంగా ఆ యొక్క లక్షణాన్ని అణచివేస్తూ ఉన్నాయి, కానీ శాశ్వతంగా ఆ సమస్యకి చక్కటి పరిష్కారం చూపలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికీ మనం కారణాన్ని ఆలోచించినట్లయితే మనం తీసుకున్నటువంటి ఆహారం నుండి పదార్థాలు, విరుద్ధ ఆహారాలు ఈ యొక్క సమస్యకు ప్రధాన కారణంగా అనుభవాల ద్వారా తెలుస్తోంది. అట్లే ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు మనం వ్యాధి నిర్ధారణలో భాగంగా ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు మన దేహంలో కలుగుతున్నాయని తెలుసుకునేందుకు మనం రక్త పరీక్ష లాంటివి చేసినప్పుడు కొన్నిటికైతే స్పష్టమైనటువంటి కారణం తెలుస్తుంది. అంటే ఈ కారణం వల్ల ఈ దద్దుర్లు వస్తున్నాయని చెప్పేసి, కొన్నింటిలో అంటే దాదాపు చాలా శాతం కేసుల్లో కూడా ఈ దద్దుర్లకి, ఒంటిపై వచ్చేటువంటి దద్దుర్లకి స్పష్టమైనటువంటి కారణం మనకి తెలియదన్నమాట. అందుకే మనం పుస్తకాలు చూసినప్పటికీ ఆ యొక్క పుస్తకాల్లో కూడా కాజ్ ఈజ్ నాట్ నోన్, కాజ్ ఈజ్ యెట్ టు బి నోన్, కాజ్ ఈజ్ అబ్స్క్యూర్, కాజ్ ఈజ్ స్టిల్ టు బి నోన్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. అంటే అన్నోన్ కాజెస్, కారణాలు అన్నోన్, అంటే మన పరిధిలో మనకు తెలిసినటువంటి కారణాలు లేవు, కానీ తెలియనటువంటి కారణాల వల్ల ఈ యొక్క సమస్య వస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క తెలియని కారణాలుగా మనం తెలుసుకోగలిగితే ఆ సమస్యను చక్కదిద్దడం చాలా సులువు. ఎందుకు ఈ సమస్య కలుగుతుందంటే మనం ఆలోచించినట్లయితే వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు చక్కటి జీవన విధానాన్ని, ఆహార విధి విధానాలని, ఎటువంటి ఆహారాన్ని ఏ పద్ధతిలో ఎలా కలుపుకొని ఎలా సేవించాలో తెలియజేయడం జరిగింది. వాటిని నిర్లక్ష్యం వహించి వాటిపైన అవగాహన లేకపోవడం చేత, వాటిని మనం సరిగ్గా పాటించలేకపోవడం చేత మనకు ఈ రోజుల్లో ఇలాంటి సమస్యలు కలుగుతున్నాయన్నమాట. ఉదాహరణకి మనం గమనించినట్లయితే మన మహర్షులు కృతాన్నం వ్యంజనం పునః ఉష్ణీకృతం త్యజేత్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రెండవసారి లేదా ఎక్కువ సార్లు అంటే అన్నాన్ని మళ్ళీ వేడి చేయడం కానీ, లేకపోతే కూరలు కానీ మరలా వేడి చేసి తీసుకోవడం వల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు కలుగుతాయని చెప్పేసి సూచనప్రాయంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఇలాంటి ఆహార పదార్థాలని మనం ఎక్కువగా తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఘృతం తైలం పునః ఉష్ణీకృతం త్యజేత్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే నెయ్యి కానీ నూనెను కానీ ఒక్కసారి వేడి చేస్తే మరలా వేడి చేయరాదు. కానీ ఈ రోజుల్లో మనం వాడేటువంటి నూనె పదార్థాలన్నీ కూడా మరలా ఎక్కువ శాతం వేడి చేసేయడము, వేడి చేసినటువంటి పదార్థాలను మామూలు నూనెలో కలిపి వాడుకోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి మనకి అంతుబట్టని అనేక రకాలైనటువంటి ఇలాంటి సమస్యలు మనకి కలుగుతున్నాయన్నమాట. అంతేకాకుండా క్షీరేణ లవణం, అంటే పాలు ఉప్పు కలిపి తీసుకోకూడదు. మనం ఏం చేస్తామంటే బిస్కెట్లు తినేసేసి పాలు తాగేటువంటి సంస్కృతి మనకు ఉందన్నమాట. లేదా బిస్కెట్లు తినేసేసి ఆ పాలలో టీ పొడో కాఫీ పొడో కలుపుకొని తాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. సో క్షీరేణ అంటే పాల ఉత్పత్తులు, పాల ద్వారా మనం ఆహారం లోపలికి తీసుకోవడము. లవణం అంటే ఉప్పు. మరి బిస్కెట్లు ఉప్పు ప్రధానంగా కలుస్తాయి కాబట్టి ఈ రెండు కలవడం వల్ల కాలక్రమంలో వెంటనే మనకు దాని యొక్క ప్రభావం కనిపించినప్పటికీ దీర్ఘకాలంలో ఆ యొక్క సమస్యలు ఈ రూపంలో వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇలా అనేక రకాలు. అట్లే మనం సర్వసాధారణంగా ఈ రోజుల్లో నాగరికత సంస్కృతి పాశ్చాత్య ప్రభావం చేత ఆహారం తర్వాత అంటే పెరుగన్నం తీసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. పెరుగుకి పాలతో చేసినటువంటి పదార్థానికి విరుగుడు. కాబట్టి పెరుగు తీసుకున్న తర్వాత వెంటనే ఐస్ క్రీమ్ తీసుకోవడం వల్ల ఆ జీర్ణ వ్యవస్థలో మార్పులు వచ్చి కొన్ని రకాలైనటువంటి అసహజమైనటువంటి శరీరానికి హాని కలుగజేసేటువంటి పదార్థాలు ఉత్పత్తి జరిగి ఆ ఉత్పత్తి ప్రభావం చేత ఈ దద్దుర్లు కలిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం సర్వసాధారణంగా చాలా వరకు దైనందిన జీవితంలో భాగంగా ఆహార పదార్థంలో టిఫిన్లో భాగంగా కూడా ఇడ్లీ, వడ ఇలాంటివి తినేసేసి కాఫీ, టీ తాగుతుంటాం అనమాట. సర్వంచ అమ్లం పయసాసహ విరుద్ధం. ఈ పులియబెట్టినటువంటి ఈ పదార్థాలు, ఇడ్లీ ఇలాంటి పదార్థాలు తినేసేసి పాలు తాగేటువంటి పరిస్థితి, అంటే కాఫీ, టీ ఇలాంటివి కానీ పాలు కానీ తాగుతుంటాం అనమాట. ఇవి తాగడం వల్ల కూడా శరీరంలో వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆ ప్రభావము ఈ దద్దుర్ల మీద, ఈ దద్దుర్లు లాంటి పరిస్థితులు కలుగజేసేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఇలా మనకు తెలియక, అవగాహన లోపం చేత, మన మహర్షులు చెప్పినటువంటి పాటించకపోవడం చేతనే ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు త్వరగా, శీఘ్రంగా, వెంటనే కలిగి భవిష్యత్తులో మరలా ఈ యొక్క దద్దుర్ల సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుంది. ఆ యొక్క ఔషధం ఏంటంటే బాగా నిదానంగా రాసుకోండి. కేవలము
ఎస్టి చూర్ణం. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఎస్టి చూర్ణాన్ని అతి మధుర చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. చాలా తీయగా ఉంటుంది ఈ యొక్క చూర్ణం. మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ఈ యొక్క అతి మధుర చూర్ణం దొరుకుతుంది. దీన్ని ఉదయం 2 గ్రాములు, సాయంత్రం 2 గ్రాములు, రాత్రి 2 గ్రాములు 50 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపి సేవిస్తుండాలి ఆహారం తర్వాత. చిన్నపిల్లలైతే 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు, పెద్దలైతే 1 గ్రాము నుంచి 2 గ్రాముల వరకు కూడా ఈ యొక్క పద్ధతిలో 3 పూట్ల ఔషధాన్ని వాడుకోవచ్చు. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క ఎస్టీ లేదా అతిమధురంలో గ్లైసరైజిన్, గ్లిబ్బరిన్ అనేటువంటి అనేక రకాలైనటువంటి చక్కటి కెమికల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇవన్నీ కూడా యాంటీ హిస్టమిన్ కూడా పనిచేస్తాయి. అంటే శరీరంలో హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి జరిగినప్పుడు ఆ ఉత్పత్తి ప్రభావం లేకుండా ఉండేందుకు, ఆ ఉత్పత్తి జరగకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క అతిమధురంలో ఉన్నటువంటి ఈ గ్లిబ్బరిన్, గ్లైసరైజిన్ ఇలాంటి పదార్థాలు, కెమికల్స్ ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ అతిమధురంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే కణాలని, కణజాలాన్ని చక్కటి ఆరోగ్యవంతంగా చేసి అవి రోగాల బారిన పడకుండా చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ అనేటువంటి గుణం వల్ల కలుగుతుంది. అంతేకాకుండా బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. దద్దుర్లు వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ నిరోధించడానికి కూడా ఈ అతిమధురంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ హిస్టమినిక్గా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఇలాంటి దద్దుర్లు ఎక్కువ శాతం మందిలో కలుగుతుంటాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు కూడా ఈ యొక్క అతిమధురంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. చూశారు కదా, ఎటువంటి చక్కటి ఔషధాన్ని ఒంటిపై వచ్చేటువంటి దద్దుర్ల సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.